అన్న మీ పేరు? నా పేరు ఎస్కే అలీ అండి. ఎస్కే అలీ ఏం చేస్తుంటారండి? నేను ఒక ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 days కంప్లీట్ చేసుకుంది సార్. ఎలా ఉంది 100 days పరిపాలన కూటమి ప్రభుత్వంది? యాక్చువల్గా పార్టీ పరంగా చెప్పడం కాదు, లాస్ట్ వచ్చి 100 daysలో వాళ్ళు ఏం చేశారు అనేది ప్రజలు మీరందరూ అవగానించాము. లాస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే మన వరదలు వచ్చినాయి, దాన్ని ఎలా కాపాడారు అనేది మనం లైవ్లో చూసాం, మీడియా ద్వారా చూసాం, మనం కూడా మన చేతనైన సహాయం చేసాం. ఈ గవర్నమెంట్తో చాలా బెస్ట్గా అనిపించింది, ఎస్పెషల్లీ పోల్చుకుంటే. అంటే మొన్న వరదల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు, అంతా కూడా ఫొటోస్ అంటూ ఓన్లీ మీడియా పబ్లిసిటీ వర్క్ మాత్రమే, నీటిలో వచ్చి ఫోటోలు దిగారనేసి జగన్ అంటున్నారు. సరే, జగన్ అన్న ఎవరన్నా అనవసరం, మనం లైవ్లో ఉండి మా ఇల్లు కూడా అక్కడే దగ్గరలో ఉంది కాబట్టి ఎంతవరకు మన గవర్నమెంట్ సేవ్ చేసింది, ఏమి సహాయాలు చేశారు, దాంతోపాటుకు చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, లేకపోతే ఇతర ప్రజలు ఏం చేశారో మనందరూ చూసాము. దేవుడి దయ వల్ల మనందరూ ఒడ్డున పడ్డాము, అంతవరకు చాలా సంతోషకరం. గవర్నమెంట్కి అయితే ఎలాంటి దోకా లేదు. అంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మెగా డిఎస్సిపై తొలి సంతకం కావచ్చు, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అంటే పెన్షన్ ఏదైతే ఉందో 1000 రూపాయలు పెంచి ఇమీడియట్గా ప్రజలకు అందించడం కావచ్చు, ఫస్ట్ మంత్లోనే, అంటే లాస్ట్ మంత్ 3000 అండ్ ఈ మంత్ 4000 ఇవంతా పెంచడం కావచ్చు, ముఖ్యమంత్రి స్వయంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కావచ్చు, ఏమనిపిస్తుంది ఇవన్నీ? అవన్నీ గ్రాండ్ సక్సెస్ అండి. ఎందుకంటే కేవలం వచ్చిన 100 రోజుల్లోనే ఆయన అనుకున్న ఎన్నైతే కొన్ని పనులు ఉన్నాయో అవన్నీ రావడానికి ట్రాక్లో పట్టేస్తుంది. మన హ్యూమన్ సైకాలజీ పరంగా ఆలోచిస్తే కొంత టైం తీసుకున్నారు. ఆయన ఉన్న పరంగా చాలా వరకు నెరవేర్చుకుంటూ వచ్చేసారు. కొన్ని నిదానం చూసుకొని ఫండ్స్ చూసుకోవాలా, మాట ఇచ్చారు, నిజంగా ఫండ్స్ కూడా చూసుకోవాలా, ఎవరు అర్హులు ప్రజలు వాళ్ళందరికీ వెరిఫికేషన్ చేసుకొని బాబు గారు నిజంగా చేశారు. బాబు గారి మీద మనందరికీ, నాతో పాటు మనందరికీ కూడా నమ్మకం ఉంది, ఆయన త్వరగా చేసేస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సార్, గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం వహించింది 3 రాజధానులు అని చెప్పి, మరి ఈయన వచ్చిన తర్వాత వెంటనే జంగిల్ క్లియరెన్స్ చేయించడం కావచ్చు, రోడ్స్ అవన్నీ అమరావతి పైన కాన్సన్ట్రేషన్ పెట్టడం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? అమరావతి ప్రక్షాళన అనేది చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి చేశారు. అది కూడా త్వరలో అయిపోతుంది. ఎందుకంటే 100 daysలోనే కొంచెం కార్యక్రమాలు చేశారు. ఈలోపు వరదలు రావటం వల్ల 10-15 రోజులు కొన్ని కార్యక్రమాలు, అటుపక్క కార్యక్రమాలు కొంచెం డెలికేట్ అయ్యి ఇటు లూజ్ అయినాయి. అది కూడా త్వరలో చేసేస్తారు, ఇబ్బంది ఏమన్నది. ఇంకా 5 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడుకి టీడీపీ పరిపాలన ఎలాంటి దోకా లేదు. మంత్రులందరూ సహాయం చేస్తున్నారు. అండ్ కేంద్రం నుంచి కూడా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరు సపోర్ట్ ఉన్నారు, అందరూ 100% చేస్తారు, మాకు ఆ నమ్మకం. లోకేష్ గారు ఎలా ఉంది? మంత్రిగా ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఉన్నారు. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ప్రజల ఆలోచన విధానం తీసుకున్న నాయకులు ఇంత త్వరగా డెవలప్ అవుతారని అనుకోలేదు. ఎప్పుడైతే పాదయాత్ర చేసి మనకు మా ప్రజలందరూ మనసు గెలుచుకున్నారు. వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ప్రతి పనికి ఆలోచించి పెద్దవాళ్ళని గౌరవించి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా బాగుంది. ట్రోల్ చేసేవారు కదా పప్పు ఎట్లా అట్లా అని చూస్తున్నారుగా. ఎవరైతే ట్రోల్ చేశారో గత 5 సంవత్సరాల తర్వాత, ఆయన పాదయాత్ర చేసిన తర్వాత, ఇప్పుడు మంత్రిగా ఉన్న తర్వాత ఈ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు, ప్రజలతో ఎలా మాట్లాడుతున్నారు, అభివృద్ధి పరంగా ఎలా తీసుకెళ్ళాలి, వేరే మంత్రివర్గం ఎలా చాట్ చేసుకోవాలనేది మనందరూ చూస్తున్నాం. వెల్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇంకా డిప్యూటీ సీఎం పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. ఈ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్ప్ చేసి, పార్టీ పరంగా కానీ ఆయన పరంగా చాలా హెల్ప్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఆయన కూడా గుడ్. ఒకరి గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళందరూ టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ, వీఆర్ ఆల్ హీరోస్. థ్యాంక్ యూ.